10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమునిచ్చును. కుంచెడు అంటే ప్రియులారా 20 లీటర్లు. 10 ఎకరాల పొలం వేస్తేనంట 20 లీటర్లు వస్తాయంట ద్రాక్ష రసం. అది ఎంత, అది నిజం మంచి పంటేనంటారు దాన్ని, మంచి పంట అంటారా? ఒకళ్ళేమో ఒక దగ్గర చూస్తేనేమో కారు ద్రాక్షాలు ఇచ్చారు, ఒక కారు ద్రాక్షాలు. ఇక ఏదైనా పంట ఏదైనా వస్తుందంటే ఆ పంట కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళది? 10 ఎకరాలు వేస్తే 20 లీటర్ల ద్రాక్ష రసం వచ్చిందంట. ఇదండి పంట. అయితే వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అని అంటే ప్రియులరా చూడండి, తూమెడు గింజల పంట ఒక పడి అగును. తూమెడు 10 తులములు అంటే, తూమెడు అంటే 10 తులముల గింజల పంట ఏమవుద్దంట? ఒక తూము మాత్రమే అవుతుందంట. అర్థమవుతుందా? ఇకను ఆయన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు 12వ వచనం నుంచి. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. చూడు ఎలా ఉన్నారో వీళ్ళు. ఎందుకు వీళ్ళు ఫలించలేకపోతున్నారో తెలుసా? ఎందుకని 10 ఎకరాలు పంట వేస్తే 20 లీటర్లు వచ్చింది ద్రాక్షారసం? ఎందుకు అని అంటే వాళ్ళంట సితారా స్వరమండలం తంబుర సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షారసము తాగుతూ విందు చేయిచు ఏం చేస్తున్నారంట? యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అంటే దేవుని పని గురించి ఆలోచించేవారిగా వాళ్ళు లేరంట. ఆయన హస్తకృత్యములు ఈ యొక్క లోకములో, ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయన చేతి పనే కదా, అవునా? ఇంకా చెప్పాలి అని అంటే మనుషులందరూ ఆయన చేతి పని కదా, హస్తకృత్యములు కదా మనమందరం. అంటే ఏంటి? ఇక్కడ హస్తకృత్యముల యందు లక్ష్య పెట్టరు అని అంటే సాటి మనిషిని గురించి ఏ మంచి ఆలోచన వారికి లేదు. అర్థమవుతుందా పిల్లరా? అందుకని వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? 10 ఎకరాల పంట వేస్తే 20 లీటర్లే వస్తుందంట. అర్థమవుతుందా? ఇంకా ఆయన అంటున్నాడు, చూడండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా నున్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులైపోతున్నారు. ఈ కారణం చేతంట ప్రియులరా ఏం జరుగుతుందంటే, వారిలో గనులైన వారు ఎవరిలో? ఇజ్రాయిలీలలో. ఇప్పుడు ఈ ఇజ్రాయిలీలకి మనకి ఒక పోలిక. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా